మన తండ్రి వాళ్ళ లాంటి మన ప్రభాకర్ రెడ్డి సార్ కానీ మన అన్నలాంటి మన ఎమ్మెల్యే సార్ కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఏ టైంలో వచ్చినా కూడా మనకి ఏది కాదనుకోకుండా చేసే అలాంటి నాయకుడు మన తాడిపత్రికి వచ్చినాడు అంటే మనకి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి నాయకుడిని మనం ఎప్పటికీ ఎల్లప్పుడూ మనకి తెచ్చుకోవాలా, ఇలాంటి నాయకుడికి మనకి ఉండాలనే ఉద్దేశంతోనే మహిళలందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మన ముఖ్యమంత్రి వర్యులు వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారనుకుంటున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్స్ పంపిణీ పెట్టుకున్నాము. ఎంతమంది దీనికోసమే వాడతారో లేవో తెలియదు, కానీ ఏదో ఒక విధంగా అయితే మీకు ఉపయోగపడుతుందని చెప్పే ఆశతోనే ఒక విజన్తోనే మన ముఖ్యమంత్రి వర్యులు ఈ డిసిషన్ తీసుకున్నారు. కేవలం ఏదో దీనికే వాడాలని కాదు, ఇంట్లో పిల్లల కోసం కావచ్చు, వాళ్ళకి చదువు చెప్పేదానికి కావచ్చు, రేపు మన పనులు చేసుకోవడానికి కావచ్చు, ఎటువంటి విధంగా అయినా కూడా మిమ్మల్ని ఉద్దేశించి మీకు ఉపయోగపడుతుందని చెప్పి అది మనసులో పెట్టుకునే మీకు ఈరోజు ఈ మొబైల్ ఫోన్ పంపిణీ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. రోజంత పిల్లలకి బొమ్మలు చూపించేది ఆపండి. రైట్, సంతోషమ్మా మీ అందరినీ కలుసుకునేందుకు. అదేవిధంగా మీ సంఘాల్లో కూడా చూసుకోండి, ఎవరన్నా కట్టనోళ్ళు ఏమన్నా ఉంటే. నాకు తెలిసి ఈ కాలంలో అయితే ఎవరు లేనట్లు ఎగ్గొట్టేటోళ్ళు ఉన్నారా మీ దాంట్లో? ఇంకా నాకు తెలిసి లేదు కదా. మరి ఒక చిన్న ప్రశ్న వేయాలనుకుంటున్నా, మీరు దేనికోసం వాడుతున్నారు? దీంట్లోంచి లోన్ తీసుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు నాకు చెప్తారా? చెప్పమ్మా, దేనికోసం ఉపయోగపెట్టుకుంటున్నారు? పికిల్ వ్యాపారం చేస్తున్నారు. ఇంకో మైక్ ఉంటే తెచ్చి చెప్పా. మీరు
మాకు. ఓకే. ఒక బ్రాండ్ పెట్టి అమూబికిన్ అని ఫుడ్ ప్రాసెస్ కిందలో లైసెన్స్ తెచ్చుకొని సప్లై చేస్తున్నాం. మీకు ఏమైనా సబ్సిడీ ఏమైనా వచ్చిందా ప్రభుత్వం నుంచి? ఎంత సబ్సిడీ వచ్చింది? మళ్ళీ సబ్సిడీ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఎక్కడెక్కడ అమ్ముతున్నావు ఇవన్నీ? ఇక్కడ మన మండలంలోనే సార్, పెద్దోడుగురు మండలంలోనే అమ్ముతున్నారు. మన పోయిన సంవత్సరం మార్చి 8 మనకి పెట్టాడు కదా సార్, అది ఆన్లైన్ లో చేసేది కూడా అవును. పంపించారు సార్. ఆన్లైన్ ఎట్లా జరిగింది అది? మళ్ళీ ఆన్లైన్ ఎన్ని సేల్స్ బాగానే? ఏమనుకోకపోతే వాడు అడుగుతా, మొత్తానికి ఒక సంవత్సరంలో ఎంత వ్యాపారం చేస్తున్నావు? 1 లక్ష రూపాయల, 2 లక్షల, 10 లక్షల అట్లా అడుగుతున్నా. నా వరకైతే 2 లక్షల వరకు అయింది సార్. వ్యాపారం అయింది, ప్రాఫిటబుల్ గా ఉన్నావు. నేను కాంగ్రెస్ పుట్టింది కాంగ్రెస్ లో, రత్నం కాంగ్రెస్. సరే ఆ రోజు పరిస్థితుల్లో రాజకీయంగా ఉండాలని లేకపోతే పని చేయాలనే ఉద్దేశంతో చూసాం ఎక్కడ పోవాలని. జగన్, చంద్రబాబు నాయుడు ఆ రోజు మా ఇంటికి చాలా మంది వచ్చారు. నా బావమంతులు, మా అక్క తమ్ముళ్ళు అందరు ఇంటిలో ఉన్నారు. రాని పిలిస్తే కూడా కొద్దిగా మా అక్క దూరం రాదు పాపం. జగన్ అయితే ఇది కదా అది కదా రెండు రాజశేఖర్ నన్ను అడిగాడు, ఇప్పుడు నీకు నాకు ఏం అవసరం లేదు, ప్రజల కోసం పనిచేసేవాడు గవర్నమెంట్. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు నేను కల్లోడు దొరికింది, కానీ ఆ పదవుల కోసం అది ఇది కాదు. మరి నేను మాట్లాడకూడదు. నిన్న స్త్రీలది 33%, ఆల్రెడీ 2023లో ఇచ్చేసిన. లేదు ఏమిటంటే సౌత్ ఇండియా దెబ్బతింటారని చెప్పి అక్కడ అపోజ్ చేసిన ఆడవాళ్ళ కోసం, ఆడవాళ్ళకి అపోజ్ కాదు. మమ్మల్ని మీరు కాపాడాలి. తాడిపత్రి ప్రజలు మాకు దేవుళ్ళు, ప్రమాదం. మా పిల్లలతో చెప్తున్నా, మీ వల్లనే ఈ ముందు మేము తీసుకెట్టుకుందాం. ఇలా ఉన్నా అంటే మీ వల్లనే. ఇంకా ఇంప్రూవ్ చేద్దాం. నేను ఇంకోటి తెలుసా మీకు? ముఖ్యరా ఒక బుక్ తయారు చేస్తున్నా, మీరందరి సహకారం కావాలా. ఇది ఏమంటే జేసీ ఫ్యామిలీలోని లేడీ పవర్ ఒక సంస్థ మొదలు పెట్టాం. సొసైటీగా ఫామ్ చేస్తున్నాం. చేసి ఒక పెద్ద షెడ్ వేసి, ఇప్పుడు మా అమ్మ చెప్తుంది కిచెన్ తయారు చేస్తాను అని. ఎవరికి తెలియదు, ఈ ముందు చెప్తే తెలిసేది మనకి. ఇలాంటి వాళ్ళందరూ మేము పబ్లిసిటీ చేసేదానికి ఒక పెద్ద సంస్థ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే నాకు దగ్గర 300 మంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క లేడీ ఏం చేస్తుందో తెలుసు. తాడిపత్రి టౌన్ లో మీకు తెలుసా, ఏం చదువురాని అమ్మాయి ముస్లిం తెల్లదాని ముందర బొప్పాయి అమ్ముతారు. అనుకుంటున్నాం అమ్మాయి బొప్పాయి అమ్ముతుంది. అంత ఎంత సంపాదిస్తుంది నెలకు చెప్పండి, ఎవరన్నా అంత చెప్పండి, ఎంత సంపాదిస్తారు? నువ్వేం చేస్తావు? అది పని చేస్తాను, అధిక మొత్తం ఏం పని చేయడం. నేను అన్ని చేసిన నేను ఎన్నేళ్ళు మున్సిపల్ చైర్మన్ తెలియదు నాకు చెప్పండి. నేను మిమ్మల్ని కించపరచడం రా. లేడీ పవర్ ఒక ముస్లిం లేడీ ఉంది, 8వ తారీఖు జరిగింది. 1,50,000 సంపాదిస్తుంది నెలకి. ఎలా గుడ్డలు అమ్ముతారు? ఏడా పోలీస్ స్టేషన్ సత్కాలు పోతే అప్పుడు సందుందా? గాలి సందులు అమ్మాయి. చాలా మంది నాకు ముస్లిం లేడీస్ అందరూ తెలుసు. పొద్దున్నే స్కూల్ పంపించి కుట్టు మిషన్ చేసుకొని 2-3 జాకెట్లు పెట్టి 300 సంపాదిస్తారు. సాయంత్రం 6 అయితేనే 60 రొట్టెలు చేసి 5 రూపాయలతో అమ్మేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ముస్లిం లేడీ ఉంది, చెనికాయలు అమ్ముతారు. నేనేమో శక్తికాయలు అమ్ముతాను అనుకున్నాను.
యాడికి చూసారు చెప్పారు బయట నుంచి తెప్పించి రోజుకు 1200 రూపాయలు నొప్పడుతుంది. దట్ ఈస్ లేడీ పవర్. బ్రహ్మాండ ఇంజనీరింగ్ చేస్తాం. ఒక అమ్మాయి ఎంటెక్ ఉద్యోగం చేస్తాం, రిజైన్ చేసి వచ్చి ఈ ఊర్లో జ్యూస్ ఫ్రూట్స్ అమ్ముతుంది. 72,000 వస్తున్నారు. తల్లి కూర్చోండి. ఎంత మధ్యాహ్నం 20 మేము వస్తే నేను 20 కాదు మీకు 40 చేస్తాం. మీ ప్రోడక్ట్ మేము పెట్టుకుంటాం. ఇంకోటి మేము పెట్టేదాంట్లో ఎక్కువ ప్రతి ఒక్కరికి దోశలు వేసే వాళ్ళు కూడా మేము తీసుకెళ్తాం. కానీ ఇంటి మాది, ఆయిల్ మాది, అన్ని బాగుంటాయి. ఎందుకు? క్వాలిటీ మెయింటైన్ చేసేదానికి. నువ్వు 20 రూపాయలు అమ్ముతా అంటే మేము 25 రూపాయలు పంపిస్తాం. ఇదంతా చాలా ప్లాన్ చేసినాం, అంతా చేసినా మరి దేవుడు అన్ని విధాలు సహకరిస్తాడు. ఎవరైనా గవర్నమెంట్ లోన్ రావడంలో అయినా కానీ అశ్విత్ రెడ్డి ఏదో చెప్పాడు నాకు, నేను ఉండాలి, నువ్వు కండక్ట్ చాలా ఉంది. ఊరు కూర్చో చంద్రబాబు అవే చూసి చెప్పులే 70,000 అయ్యోకిందా 16 అదిగో ఎవరు మీరు లేడీస్ చెప్తారు ఇంట్లో ఊరు కూర్చోద్దండి. ఏమనంటే హౌస్ వైఫ్ అంట. కేంద్ర హౌస్ వైఫ్ బియ్యంగా కట్టోళ్ళు ఎవరు లేరు. న్యాయ జీతం 10,000 సంపాదించి నీకు 5,000 ఇస్తే ఆలోచిస్తావు 30,000 ఎట్లా కాదని. ఏం చేస్తావు? 9 రూపాయలు కేజీ బియ్యం తెచ్చుకుంటాం. 7 పూట్ల పప్పు వేసి ఇదే బ్యాగ్ వేసి పప్పు లేదు. మీకుండే పవర్ అది. మీరు లేకపోతే పవర్ లేదు. 10,000 ఇస్తే ఇంట్లో 15 రూపాయలు బియ్యం కొంటారు. మీరు అడ్మినిస్ట్రేటర్ ఏమంటారు? హౌస్ వైఫ్. ఇలా హౌస్ వైఫ్ దాంతా అడ్మినిస్ట్రేటర్ అలా చెప్పు తల్లి. మళ్ళీ ఎప్పుడు 5,000 కూడా పావులు 2 రూపాయలు పెట్టింటాం. ఏం చెప్తాడు నీకు చేతికి? రోజు 2,000 ఇస్తారు. కదా ఓ తెచ్చి మొత్తం ఇస్తాడంట, చేతిలో పెడతాడంట. పావడాలన్నా చీరలో దాచిపెట్టిన అది మీరు నీకోసం కాదు. పాప కమలు చేపిస్తామా, లేదు పాప వేదం చేపిస్తామా, లేదు కష్టం వస్తే సాయం చెప్తామా. ఇంకోటి అన్ని దానిగా ముఖ్యంగా ఆడపిల్లలు చెప్తానా, వినండి, ప్రమాణంగా వినండి. మీ భర్తలకు మోటార్ సైకిల్ ఉంటే ముందు లైసెన్స్ ఉందా లేదా చూడండి. ఇన్సూరెన్స్ ఎందుకు చెప్తున్నా? రోజు ఎవరిని కలిసారు అయితే చెప్తే దేవుడు ఇచ్చిన ఆడపత్రి వచ్చి ఏడుస్తున్నారు. మాకు ఇద్దరు వచ్చినారు, ఉంటే మోటార్ సైకిల్ ఇద్దరు మొబైల్ దొరుకుతున్నారు. ఇన్సూరెన్స్ లేదు, లైసెన్స్ లేదు. రోజు మైకులు ఏం చెప్తున్నా? మైకులు రోజు వస్తారు. బాబా అన్న తిరుగుతుంటే ప్రమాణం మీకోసం చెప్తాను, మీకు భద్రత లేదు, మీకు భద్రత లేదు. దయచేసి ఇది కంపల్సరీ. ఇంకోటి మీరున్నారు కదా, ఒక దాంట్లో 10 మంది ఉన్నారు తల్లి, మీకు 3,000 4,000 మంది జనం. నేను మొన్న ఇదే పుష్పాలు లేకపోతే మీరు జీతాన్ని పెట్టి చేశా. మీరు అసలు మీకు కావాలంటే చెప్తాను నేను నుంచి. దాన్ని కూడా ఇంక్లూడ్ చేయమంటే చంద్రబాబు నాయుడు సేఫ్టీ అడుగుతామా? మీరు లేకపోతే మేము రోడ్లో పోతాడు ఏమనైతే. దయచేసి ఇది కంపల్సరీ అడగండి. మీకు లైసెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే మీకు సేఫ్టీ లేదు. రైట్, థ్యాంక్ యూ.